హైదరాబాద్ మినిస్టర్ రోడ్ పరిధిలో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో ఈ నెల జనవరి 16వ తేదీన 24/7 ఆంఖ్య న్యూస్ మరియు సత్యకామ్ న్యూస్ చైర్మన్ అరుణ్ కుమార్ త్యాగి యూరిన్ సమస్య ఉండడంతో డాక్టర్ గోపీచంద్ అడ్మిట్ కావాలని అనడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా అరుణ్ కుమార్ త్యాగికి అదే రోజున 16న ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక్కడికి బాగానే ఉన్న అదే రోజు సాయంత్రం డాక్టర్ వచ్చేసరికి తన బాడీ షివరింగ్ కి గురి కావడంతో సిటీ స్కాన్ రాయడం జరిగింది. వైద్యులు ఆ మరుసటి రోజున రాత్రి 10 గంటల సమయంలో సిటీ స్కాన్ కి తీసుకువెళ్లగా అక్కడ ఉన్న సిటీ స్కాన్ ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ ఉన్న సిస్టర్ తో పరాచకాలు ఆడుతూ వాళ్ళ వైపు చూసుకుంటూ టెంటులను తీసి ఒక దగ్గర ఇవ్వాల్సింది మరోవైపు గుచ్చారు. అది కాస్త మజిల్లోకి గుచ్చుకుంది. దీంతో అరుణ్ కుమార్ త్యాగి కుడి చెయ్యి భాగం అంతా బండరాయిలా స్వెల్లింగ్ అయిపోయింది. దాంతో వైద్య సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిటీ స్కాన్ ని ఆపివేసి 11వ ఫ్లోర్లోకి షిఫ్ట్ చేసి మళ్లీ సిటీ స్కాన్ రాయగా దాంతో అరుణ్ కుమార్ త్యాగి వైద్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో యూరాలజిస్ట్ వైద్యులు గోపీచంద్ భయపడి తమ తప్పైందని క్షమించమని బతిమిలాడారు. ఆ తర్వాత రోజున సర్జికల్ స్పెషలిస్ట్ వచ్చి మీ కుడి భుజానికి ఆపరేషన్ చేయాలని అన్నారు. దానికి అరుణ్ కుమార్ త్యాగి నిరాకరించారు. తాను చట్ట ప్రకారంగా వెళ్తానని 100కి ఫోన్ చేస్తానడంతో వైద్యులు బ్రతిమిలాడి ట్రీట్మెంట్ చేశారు. కానీ తన దేహం అంతా విపరీతమైన నొప్పికి గురైందని, అంతేకాకుండా కుడి చెయ్యి భాగాన ఉన్న చిటికిన వేలు రెండింటికి పూర్తిగా స్పర్శ కూలిపోయిందని, దీంతో అరుణ్ కుమార్ త్యాగి చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తానని, తనకు జరిగిన నిర్లక్ష్య వైద్యంపై నష్టపరిహారం ఇవ్వాలని 3 సార్లు మెయిల్ పెట్టడం జరిగింది. తనకి అసలు ఏ వైద్యం చేశారని రాయాల్సిన ఫైల్స్ లో కూడా ఏమి రాయకుండా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా తన శరీరం అంతా విపరీతమైన నొప్పులు మళ్లీ మొదలయ్యాయని వారు తెలిపారు. ఇటువంటి నిర్లక్ష్యపు వైద్యం చేస్తున్న కిమ్స్ ఆసుపత్రిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. वीडियो सुप्रीम कोर्ट का डायरेक्शन है. आई कैन टेक द वीडियो. ठीक है ना? डोंट टेल मी व्हाई आई एम टेकिंग द वीडियो. You take. No problem at all. Don't take video, brother. Don't take video. छोड़ के उधर से ले ले. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.